నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. వంగవీటి మోహనరంగ ఈ పేరులోనే ఒక వైబ్రేషన్ ఉంది. ఒక జాతి నాయకుడిగా ముద్రపడిన ఆయన బడుగు బలహీన వర్గాల బహుజనులు, పేదల పెన్నిది అనడం ఎటువంటి అతిశయోక్తి కాదు. ఆయన భౌతికంగా దూరమై 3.5 దశాబ్దాలు దాటుతున్న తెలుగు రాష్ట్రాలు మాత్రం ఆయనను అప్పటికి స్మరించుకుంటూనే ఉన్నాయి. ఏపీ రాజకీయాలు ఇప్పటికే ఆయన చుట్టూనే తిరుగుతున్నాయి. మడమ తిప్పని పౌరుషం వంగవీటి మోహనరంగ సొంతం. ఆత్మగౌరవ పోరాటాన్ని సాగిస్తూ పేద ప్రజలకు బాహటగా నిలిచారు ఆయన. విజయవాడలో వారి రక్షణ కోసం గాంధీ మార్గంలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న వంగవీటి మోహనరంగ 1988 డిసెంబర్ 26న దారుణ హత్యకు గురయ్యారు. చనిపోయే నాటికి ఆయన వయసు కేవలం 41 సంవత్సరాలు. ఎంతకాలం జీవించామన్నది ముఖ్యం కాదు, ప్రజల గుండెల్లో ఎంత స్థానం సంపాదించామన్నది ముఖ్యం. ఆయన మరణించి 35 సంవత్సరాలు అవుతున్న ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారు. చిరస్మరణీయుడిగా నిలిచారు. కృష్ణా జిల్లా ఉయ్యూరు తాలూకాలోని కాటూరు అనే కుగ్రామంలో 1947 జూలై 4న జన్మించారు రంగ. ఆయనది ఓ సామాన్య మధ్యతరగతి కుటుంబం. వ్యాపారం నిమిత్తం విజయవాడకు వచ్చింది ఆ కుటుంబం. అప్పటికే విజయవాడ విస్తరిస్తోంది. కమ్యూనిస్టు ఉద్యమాలకు కేంద్రంగా మారింది. తెలుగు రాష్ట్ర రాజకీయాలను శాసించే స్థాయికి చేరింది. పీడిత వర్గాలకు అండగా నిలబడిన వంగవీటి కుటుంబంలో మోహనరంగ సోదరుడు రాధాకృష్ణ హత్యకు గురయ్యారు. దీంతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు మోహనరంగ. జైలు నుంచి నామినేషన్ వేసి శాసనసభ్యుడిగా గెలిచిన చరిత్ర ఆయనది. తెలుగు రాజకీయ చరిత్రలో కొత్త అధ్యయనానికి నాంది పలికింది. రంగ రాజకీయ ఎదుగుదలతో ఒక సామాజిక వర్గం ఎదిగిపోతోందన్న కుట్ర రాజకీయాల్లో భాగంగా మోహనరంగ దారుణ హత్యకు గురయ్యారు. అయితే రంగాను హత్య చేయించడం అంటే ఒక వ్యక్తిను సమ్మోహన శక్తిను అంతమొందించడం కాదు, ఒక బలమైన సామాజిక వ్యవస్థను ఈ రాష్ట్ర రాజకీయాల నుంచి వేరు చేయడమే. అయితే స్వర్గీయ వంగవీటి మోహనరంగ మన మధ్య లేకపోయినా ఎన్నో ఆశయాలను మనకు వదిలి వెళ్లారు. కేవలం మోహనరంగను కాపు ఉద్యమ నాయకుడిగా చిత్రీకరించడం అనేది తగదు. ఆయన బడుగు బలహీన వర్గాల ఆశాదీపం, అన్ని వర్గాల సంక్షేమాన్ని కోరుకునే మహానీయుడు. ఆయన రగిలించిన స్ఫూర్తిని కొనసాగించాల్సిన అవసరం నేటి తరంపై ఉంది. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.